హాయ్ అండి. ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా? ఇక్కడ దోస బ్యాటర్కి నానబెట్టుకుంటున్నానండి. వితౌట్ రైస్, ఇందులో రైస్ అనేది యాడ్ చేయరు, ఓన్లీ మిల్లెట్స్ మాత్రమే. వాటిని నానబెట్టుకుంటూ ఉంటున్నాను. ప్రస్తుతం ఇప్పటి మన జీవనశైలి చాలా బిజీగా మారిపోయిందండి. ఏంటంటే పిల్లల భోజనం నుంచి పెద్దవాళ్ళ ఆరోగ్యం వరకు కూడా సరైన పోషకాహారం అందించడం అనేది చాలా కష్టమైపోతుంది. బయట మనం తీసుకునే ఫ్లోర్స్ అనేవి ఎక్కువగా ప్రాసెస్ చేసి ఉండడం వల్ల వాటిలో పోషక విలువలు చాలా తగ్గిపోతున్నాయి. మనకు పరిష్కారం తెలియక రోజు ఒకటే రకం బ్రేక్ఫాస్ట్ అంటూ అదే బ్లైండ్ టేస్ట్తో ఫ్యామిలీ ఒక్కోసారి బోర్ ఫీల్ అవుతూ ఉంటుంది. అందులో పోషణ తక్కువగా ఉండటం వల్ల వెయిట్ గెయిన్ అవ్వటం కానీ, ఎనర్జీ లేకపోవడం, మనం పిల్లలకు మినరల్స్, ప్రోటీన్స్ లోపం కూడా వస్తూ ఉంటుంది. మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నామన్న అనిపించినప్పటికీ కూడా మన శరీరానికి కావాల్సిన పూర్తి పోషణ అనేది అందడం లేదు. సో దీనికి పరిష్కారం ఆరోగ్యకరమైన న్యాచురల్ మిల్లెట్స్ అండ్ ఫ్లోర్స్. ఈ ఫ్లోర్స్ అనేవి పూర్తిగా న్యాచురల్గా హోమ్ బేస్డ్గా తయారు చేయబడతాయండి. వీటిలో ఈ మాల్ట్ పౌడర్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా అందులోకి మంచి పౌష్టిక పదార్థాలను మిక్స్ చేస్తాం కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా సులభంగా ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆరోగ్యాన్ని రుచిగా మార్చాలంటే కూడా ఈ మిల్లెట్స్ అండ్ ఫ్లోర్స్తో మీ డేని మొదలు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.